హైడ్రా ల్యాండ్ మాఫియా మీద పడలే, హైడ్రా ఈ పొట్ట చేత పట్టుకొని వచ్చిన కూలోళ్ళ జీవితాల్లో మట్టి కొట్టింది, వాళ్ళ గుడిసెలు కళ్ళ ముందే కూల్చేసింది. ఎన్ని సంఘటనలు చెప్తూ పడవదు. ఇక్కడికి మా రాజేశ్వరరావు కూడా వచ్చింది, వడ్డేపల్లి రాజేశ్వరరావు. కూకటపల్లి నుంచి కూడా వచ్చింది, నల్ల చెరువు నుంచి వెళ్ళి. నల్ల చెరువు ఉంటుంది ఒకటి, నల్ల చెరువు కాడ ఆ చెరువు కింద 7 ఎకరాల చిరునేమో ఉంది పట్టా భూమి. పట్టా భూమి అంటే వాళ్ళ గవర్నమెంట్ భూమి, మిగతా అంతా ప్రైవేటు పట్టా భూమి. అది వర్షాకాలంలో మునుగుతుంది, కొంత ఎండాకాలంలో అది తేలుతుంది. తేలినప్పుడు దున్నుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఆ చెరువే లేదు, ఇప్పుడు ఆ చెరువే లేదు. వాళ్ళు అందులో ఒక యాదవుల కుటుంబం ఉంటుంది. యాదవుల కుటుంబం ఆ పేరు బుచ్చమ్మ. ఆ బుచ్చమ్మ కొడుకులు లేకపోతే ఆ ఉన్న ఆ చెర్ల తేలిన భూమి అయితే ఉందో పట్టా భూమి 3 బిడ్డలకు సమానంగా పంచింది. కానీ హైదరాబాద్ వచ్చిండు, ఇది నీ పట్టనే కావచ్చు కానీ ఇది బఫర్ జోన్లో ఉంది, దీన్ని కూల్చేస్తామని చెప్పి డోజర్లు పట్టుకొని కూల్చేసిండు. అలా కూల్చేస్తే వాళ్ళ 3 అల్లుళ్ళు రాత్రిపూట ఆమె ఇంటికి పోయి, నువ్వు గవర్నమెంట్ భూమి మాకు ఇచ్చినవట, అమ్ముకోవడానికి వీలు లేని భూమి ఇచ్చినవట, మేము ఇల్లు కట్టుకోవడానికి కూడా అక్కర రావట కదా అని చెప్పి 3 ఒత్తిడి చేస్తే మనస్తాపానికి గురైనటువంటి బుచ్చమ్మ రాత్రిపూట ఉరేసుకొని చచ్చిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నల్ల చెరువులో వాళ్ళు పోయిన కోర్టుకు పోయి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఇది ముమ్మాటికి పట్టా భూమే, అది ఒకవేళ మునిగినప్పుడు మునుగుతుంది, తేలినప్పుడు మాత్రం వాళ్ళు దున్నుకునే హక్కు ఉందని చెప్పి వాళ్ళు కోర్టుకు పోయి తెచ్చుకుంటే, ఇవాళ కోర్టుకు పోతే ఎవరను అని చెప్పి వాళ్ళు మళ్ళా కూలగొట్టే ప్రయత్నం చేస్తే కోర్టు ధిక్కరణ, కోర్టు మొట్టకాయలు వేసి కూలగొట్టే ఆర్డర్ ఇచ్చింది. కానీ మళ్ళీ వాడు కోర్టుకు చెప్పుకోపోరా, ఎవరు చెప్పుకుంటారా అని చెప్పి మళ్ళీ నిన్నగాక మొన్న ఆ దొడ్లన్నీ కూడా కూలగొట్టిపోయినరు, వాళ్ళ బతుకులలో మట్టి కొట్టిపోయినరు ప్రభుత్వ అధికారులు, హైడ్రా అధికారులు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కూడా హైడ్రా ఎక్కడ కట్టుకున్న ఇల్లు కూలగొట్టమని 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో కట్టుకున్న చోటికి పోమని చెప్పి ఒకవైపు ముఖ్యమంత్రి చెప్తున్నాడు, కింద మాత్రం జరిగేది దానికంటే విరుద్ధమైన పని జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలారా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ వీళ్ళ వంత అవుతుంది, రేపు ఇంకోని వంత అవుతుంది. కోర్టులంటే గౌరవం లేదు, చట్టాలంటే నమ్మకం లేదు, పేదల బతుకులంటే పేదల జీవితాలంటే కూడా లెక్కలేని తనం ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నమాట వాస్తవమా కాదా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎవర్రా నువ్వు ఎవడివి అసలు? ఇంతకుముందు ఆయన చెప్పిండు, దీన్ని మొత్తం చరిత్ర తీస్తే కొన్ని వేల ఎకరాల భూమి ఆనాడు బ్రిటిష్ గవర్నమెంట్ ప్రజల దగ్గర నుంచి కొన్నది. ఇది కొన్న భూమి ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆర్మీకి అప్పచెప్పింది. వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్లకు పట్టాలు ఇచ్చిపోయినారు. ఆనాడు ఇక్కడ ₹1,00,000 ఎకరం లేదు, ₹2,00,000 ఎకరం లేదు. ఆనాడు ఈ భూమి నాకు తెలిసి 2,000 ఎకరము 3,000 ఎకరం ఉండొచ్చు. ఇక్కడ గంతకుళ్ళు లేదు, ఎందుకంటే మేము 30 ఏళ్ళ కింద మాత్రమే మా దగ్గర 50,000 40,000 ఎకరం దొరికింది మంచి పంటలు పండే భూమి. ఇక్కడ ఈ జవహర్ నగర్ గానాడు 50 ఏళ్ల క్రితం 60 ఏళ్ల క్రితం నాకు తెలిసింది 5,000 కూడా ఎకరం లేదు, ₹2,000 ఎకరం లేదు కావచ్చు. ఆ భూములు ఇచ్చింది వాళ్ళు. ఆ ఎక్స్ సర్వీస్ మెన్లు చాలామందికి అమ్ముకొని పోయిండ్రు. ఇవాళ నేను అంటున్నా, ఈ 30 గజాలు ఈ 60 గజాలు ఎవరైతే గుడిసెలు వేసుకున్నారో ఆనాడు 50 ఏళ్ళ నాడు ఎవరు లేనినాడు ఇక్కడ పురుగు పూసున్నాడు, అనేక మంది నాకు తెలిసి పాము కడుతో చచ్చిపోయినారు, ఇక్కడ రోగాలతో చచ్చిపోయినారు. అయినా కూడా ఇక్కడ ఉంటే ఇవాళ నేను అంటున్నా, ఏ ఇండ్లు అయితే ఇవాళ కాలనీలలో మీరు కూలగొడుతుండ్రో ఎందుకు కూలగొడుతున్నారు అంటే 25 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం కట్టుకున్న వాటిని మళ్ళీ ఒక స్లాబ్ వేసుకుందామంటే కానీ, లేదా గుడిసె ఉంటే రేకులు షెడ్ వేసుకుందామని కానీ తప్ప అదేమన్నా కొత్తగా వేసుకుంటారా? ఇవాళ కొత్తగా కనుక నువ్వు 20 ఎకరాలు 30 ఎకరాలు ఒక కాలనీ నిర్మించను నువ్వు కూలగొట్టు, కానీ 30 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బస్తీలలో ఉన్న ఇండ్లను ఎందుకు కూలగొడుతున్నావు అని చెప్పి అడుగుతున్నాం. నేను ఒక మర్యాదగా చెప్పిపోతున్నాం,
ఇంతకుముందు మా విక్రమ్ చెప్పిండు, భారతీయ జనతా పార్టీ అనాదిగా ఆనాడు పేదల పక్షాన ఉండి గుడిసెలే ఇచ్చింది, 60 గజాల చొప్పున భూములు ఇప్పించింది. దత్తాత్రేయ నగర్, వాజ్పేయి నగర్, ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా టైగర్ నరేంద్ర గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, బద్దం బాలరెడ్డి గారు కావచ్చు, ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ కూల్చే ప్రయత్నం చేసింది. 1994లో అప్పుడు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నట్టున్నది, ఆనాడు కూలగొట్టే ప్రయత్నం చేసిండ్రు. 2000 ఇళ్ళు కూల్చిపోయిండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ పేరుకేమో పేదల పక్షాన ఉన్నాం, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం అంటున్నావు కదా.